లో కలెక్టర్ సత్యప్రసాద్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పత్రాలను అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కట్టించలేదని, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అసలైన పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కరికి సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తుంది. ముఖ్యంగా రైతు సోదరులకు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 21,000 కోట్ల రుణమాఫీ మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, లేదంటే మీ పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఒక్కసారి అడుగుతుంది, మరి మేడిపల్లి సత్యం నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా? ఈ దేశంలో ఎక్కడైనా 21,000 కోట్ల రుణమాఫీ ఏ ప్రభుత్వమైనా చేసిందా మీరు అడుగుండ్రి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వట్టినే బట్టగాల్చి మీదేస్తుండ్రు, రుణమాఫీ కాలేదని చెప్పి. ముమ్మాటికి 10 సంవత్సరాలు వాళ్ళు కేసీఆర్ సర్కార్ ఈ రాష్ట్రాన్ని ఏలి, నేను మొత్తం చరిత్ర చెప్తలే, ఈ ఒక్క మల్యాల మండలంలోనే 2018 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ సర్కార్ 2,628 మందికి రైతులకే 14,25,00,000 ఆనాడు రుణమాఫీ చేస్తే 2,628 మంది రైతులకు టీఆర్ఎస్ సర్కార్ 14,25,00,000 రుణమాఫీ చేస్తే 10 సంవత్సరాలు వాళ్ళు ఉండి, మనం ఒకే ఒక్క సంవత్సరంలో ఇదే మల్యాల మండలంలో 4,369 మంది రైతులకు 4,369 మంది రైతులకు 35,10,00,000 రూపాయల రుణమాఫీ ఈ మల్యాల మండలంలోనే జరిగింది. ఎవరైనా టీఆర్ఎస్ లో లేదంటే బీజేపీలో తప్పుడు ప్రచారాలు చేస్తే ఈ సంఖ్య చెప్పండి.